హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై కుకింగ్. నేను బిందు. నవరాత్రులలో రెండవ రోజు రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టేయడం కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకొని, బొంబాయి రవ్వ తీసుకొని, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ తీసుకొని దోరగా ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకుంటే చక్కగా రవ్వ కేసరి అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు రవ్వని కూడా పక్కకి తీసేసి ఇప్పుడు అదే పాన్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసుకొని అది బాగా బాయిల్ అయ్యాక రవ్వని కూడా వేసుకుని ఉండలు లేకుండా వెంటనే కలిపేసుకోవాలి. ఫాస్ట్గా తిప్పుతూ ఉంటే ఉండలు అనేది అస్సలు కట్టవు. పైగా మనం రవ్వని ఎక్కువసేపు వేపాం కదా, సో ఉండకట్టే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు నీరంతా పీల్చుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ వేసి బాగా కలిపితే కొంచెం లూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం నెయ్యి, ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువే పడుతుంది. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ మాట. కొంచెం నెయ్యి, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం వేసేయండి. అలానే నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకుంటే న్యాచురల్ కలర్గా బాగుంటుంది. నేనేమో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రవ్వ అనేది పాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ ఉంటే రవ్వ అనేది బాగా పీల్చుకుంటుంది. ఇలా నెయ్యిని, డ్రై ఫ్రూట్స్ని, ఇలాచీ పౌడర్ని అన్నీ వేసి బాగా కలుపుకొని రవ్వ అనేది పాన్ నుంచి సెపరేట్ అయ్యేదాకా కలుపుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ నుంచి షేప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టేయడమే. ఇంతేనండి ఈరోజు వీడియో. రవ్వ కేసరి చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంతేనండి. బాయ్.